हरिद्रोदकस्नानं समर्पयामि इति हरिद्रोदकस्नानं समर्पयामि। ओम सत्वकृते नमः। ओम सत्वभृते नमः। क्षीरेण स्नापयामि। కొన్ని అద్భుతాలు కొన్ని చోట్ల మాత్రమే జరుగుతాయి. అలాంటి మహా అద్భుతం ఇప్పుడు విశాఖలో జరిగి ప్రపంచాన్ని ఉరూతలూపుతుంది. ఆ మాటకొస్తే అసలు ఈ దేవాలయం ప్రపంచంలోని శ్రీచక్రారంలో ఉన్న అతిపెద్ద దేవాలయం. ఇలాంటి ఆలయం ఇక ఎక్కడా లేదు. దీన్ని ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ నిర్మించారు. ఈ ఆలయం చూడటానికి ప్రపంచం వెల్లువెత్తుతోంది. ఇక్కడ 1, 2 కాదు, ఎన్నో మహత్యాలు ఉన్నాయి, ఎన్నో విశేషాలున్నాయి. ఈ ప్రపంచంలో ఇలా 108 దేవతామూర్తులు కొలువైన ఆలయం ఇదొక్కటే. సాధారణ రైతులు, మహిళలు పురోహిత్యం చేస్తున్న ఒకే ఒక దేవాలయం కూడా ప్రపంచంలో ఇదొక్కటే. అసలు ఈ ఆలయ చరిత్ర, నిర్వహణ మహత్యం చూస్తే మతిపోతుంది. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః స్వాహా. యత్ స్మృతం యదుక్తం యత్ కృతం తత్సర్వం బ్రహ్మార్పణం భవతు స్వాహా. మీరు చూస్తున్న ఈ ఆలయం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో ఉంది. సాధారణంగా పూజలు చేసేటప్పుడు యంత్రాలు అనేవి కీలకం. అందులో ఉండే శక్తులే ఆ యజ్ఞాఫలాలను అందిస్తాయి. అందుకే ప్రతి యోగంలో చక్రం అనేది ముఖ్యం. ఆ స్థానాలకు ఉన్న గొప్పతనం అది. అలాంటిది ఒక శ్రీయంత్ర మహామేరుని ఆలయంగా నిర్మించారు ఇక్కడ. దేవీపురంలోని శ్రీచక్రాలయంలో సహస్రాక్షిగా శ్రీ రాజరాజేశ్వరి దేవి భక్తులకు దర్శనమిస్తోంది. ఇక్కడి ఆలయం అంతా ఒక శ్రీచక్రమే. ఇంత పెద్ద శ్రీచక్రాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. విశాఖపట్నం నుండి సుమారుగా 34 కిలోమీటర్ల దూరం, అనకాపల్లి నుండి 12 కిలోమీటర్ల దూరంలో, చెన్నై విజయవాడ హైవే పక్కనే కిలోమీటర్ దూరంలో పచ్చని కొండల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించారు. యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అద్భ్యః సంభూత పృథివ్యైరసాశ్చ విశ్వకర్మణః సమవర్తతాధీం తస్య త్వష్టా విదదద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే. ఈ ఆలయాన్ని న్యూక్లియర్ ఫిజిక్స్ లో డాక్టరేట్ చేసి ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ప్రహ్లాద శాస్త్రి నిర్మించారు. ఆయనకు త్రిపుర సుందరి ధ్యానంలో దర్శనమిచ్చి నాకు ఇల్లు కట్టించమని కోరడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి స్వస్థలమైన విశాఖపట్నం వచ్చారని, ఆలయం నిర్మించాలనే సంకల్పంతో 1982లో 108 మంది ఋత్విక్కులతో 16 రోజులు దేవి యాగం చేసి ఆలయ నిర్మాణానికి నడుం కట్టారు. సబ్బవరం మండలంలో ఎన్నో రకాల భూమి యజ్ఞప్రసాదంగా దానమివ్వడంతో శ్రీచక్రాలయ నిర్మాణానికి బీజం పడింది. 1983లో శ్రీకారం చుడితే 1994లో దీన్ని పూర్తి చేశారు. 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు కొలతలతో 9 ఆవాహరణలతో 108 దేవతామూర్తులు ఇందులో ఉంటారు. మూల విరాట్కు సహస్రాక్షి నామకరణం చేశారు. ఆమె 4 కోళ్లు మంచం మీద ఆసీనురాలు అవుతారు. దానికి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర 4 కోళ్లుగా ఉంటారని చెబుతారు. అమ్మవారు కూర్చున్న పలక సదాశివుడని చెప్తారు. అందుకే పవళించిన సదాశివుని మీద కూర్చున్న భంగిమలో యథాతథంగా మలచబడి ఉంటుంది. ఈ ఆవరణంలో దేవతలను ఉపాసిస్తే మంచి ఫలితాలు లభిస్తాయంటారు. ఈ దేవీపురంలో ఉన్న శ్రీచక్రాలయంలో 3వ అంతస్తులో పవళించిన సదాశివుని మీద కూర్చున్న నిలువెత్తు ఆ విగ్రహం కళ్లల్లోకి చూస్తుంటే జీవకళ ఉట్టిపడుతుంది. ఆమె చుట్టూ కింది అంతస్తులలో నక్షత్రాలను పోలిన ఆవరణలు, వాటిలో ఆమె పరివార దేవతలు ఉంటారు. ఆలయంలో ఇంకా బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్ర, చాముండి, మహాలక్ష్మి, బాలాజీ, కాళీయ మర్దన చేస్తున్న శ్రీకృష్ణుడు 10 విగ్రహాలను రాతితో చెక్కించి ప్రతిష్ఠించారు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అమ్మవారికి నేరుగా భక్తులే పంచామృతాలను, నీరు, పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు ఉపయోగించి పూజలు చేస్తారు. ఎంతో మంది దేశీయులే కాకుండా విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ఇక్కడకు వచ్చేటువంటి భక్తులు వారు అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయంటారు. అద్భుతాలకే అద్భుతంగా ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే ఒక అద్భుతం. ప్రపంచంలోనే ఈ భూమిపై కలియుగంలో వెలసిన ఏకైక మానవ నిర్మిత శ్రీచక్ర ఆలయం.
कामदुघे अमोघे वरदे विच्छे स्फुर श्रीं परश्रीं हस्तयोरर्घ्यं समर्पयामि। ऐं ह्रीं श्रीं दीपिकायै नमः। ऐं ह्रीं श्रीं रेचिकायै नमः। ऐं ह्रीं श्रीं मोचिकायै नमः।